సో మీ అందరితోటి వాక్యం షేర్ చేసుకోవాలి అన్నప్పుడు నాకు బాగా టెన్షన్ పడ్డా నేను. కాకపోతే మనందరం కూడా ఒకే దేవుని కుటుంబం. ఈ కుటుంబానికి శిరస్సు క్రీస్తు. ఇవి ఆయన మాటలు. సో మనందరం కూడా నేర్చుకోవాల్సిందే అన్న కన్విక్షన్తో నేను ఉన్నప్పుడు ఇక్కడ నిలబడ్డా. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనందరం కూడా కలిసి నేర్చుకుందాము. ఆల్ రైట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు 2023 సంవత్సరంలో దాదాపు 301 మిలియన్ల ప్రజలు కలవరంతో బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు. వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అని అంటే, మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఏదో ఒక బాధ్యతతో, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తోటి, ఏదో ఒక కారణంతో మనిషి కలవరం చెందుతూనే ఉన్నాడు. అలా కలవరం చెందడం వల్ల మనిషి ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా డ్యామేజ్ అయ్యి, అంతేకాదు ఇంకా వేరే క్రానిక్ డిసీజెస్ కూడా వచ్చి మనుషులు చాలామంది ఆ కలవరంతోనే, ఆ యాంగ్జైటీలోనే వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నట్టు ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. బయట కూడా మనము ఎవరిని చూసినా, ఎంత పెద్ద డబ్బున్నోళ్ళైనా కావచ్చు, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు, మనము ఎవరిని తీసుకున్నా కూడా, ఎవరిని కదిలించినా ఏదో ఒక కలవరం, అన్సర్టైనిటీ. హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘంగా ఈరోజు గ్యాదర్ అయిన మనము మన కలవరాలలో మన హోప్ ఏంటి, మన నిరీక్షణ ఏంటి, రక్షించుకున్న మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కలవరాలలో ఏం హోప్ ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మనం ధ్యానించుకోబోయే యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు వాక్యం డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే సరిపోతుంది. నేను ఆ వాక్య భాగాన్ని చదువుతాను. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారో నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును లాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నారు. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ టైంని బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మా జీవితాలలో మేము అన్వయించుకోవడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యోహాను సువార్త ఎవరు రాశారు అని అంటే, ఈ యోహాను సువార్త 12 మంది శిష్యులలో ఒకరైన యోహాను రాశారు. ఈ యోహాను ఇంకా ఏ సందర్భాలలో మనకి కనిపిస్తాడంటే ఒక్కసారి చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యాయీరు కుమార్తె మృతి పొందినప్పుడు ఆమెను లేపడానికి వెళ్ళినప్పుడు 3 శిష్యుల్ని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఆ 3 ఒకళ్ళు ఈ యోహాను సువార్త రాసిన యోహాను. అది మనము మార్కు సువార్త 5:37 అధ్యాయంలో చూడొచ్చు. ఇంకా వేరే సువార్తలలో కూడా చూడొచ్చు. బట్ నేను ఓన్లీ ఒకటి కోట్ చేస్తూ ఉన్నాను. అండ్ ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు 3 శిష్యుల్ని మాత్రమే ఆయన వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఆ 3 ఒకళ్ళు ఈ యోహాను సువార్త రాసిన యోహాను. అండ్ ఆల్సో గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు చాలా యాగనీ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి సమీపంగా 3 శిష్యుల్ని మాత్రమే రానిచ్చారు. ఆ 3 ఒకళ్ళు ఈ యోహాను సువార్త రాసిన యోహాను. మత్తయి సువార్త 26-36 ఆ వచనాలలో మనం చూడొచ్చు. ఈ సందర్భాలన్నిటిని బట్టి చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఈ యోహాను సువార్త రాసిన యోహాను 12 మంది శిష్యుల్లో ఒకరు ప్రభువైన యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూశారు. ప్రభువైన యేసుక్రీస్తుతోటి దగ్గరగా ప్రయాణం చేశాడు. అండ్ ప్రభువైన యేసుక్రీస్తుకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా మనము ఈ యోహాను సువార్త రాసిన ఈ యోహాన్ని మనం చూడవచ్చు. అండ్ ఎలాంటి పరిస్థితులలో ఈ యోహాను సువార్త రాశాడు అని అంటే,
క్రీస్తు శకం సుమారు 80 నుంచి 90 మధ్యలో డొమిషియన్ అనే చక్రవర్తి ఇజ్రాయెల్ని అదేవిధంగా మధ్యధర ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన చాలా అధికారికంగా, చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆయన పరిపాలనలో ఆయన ఎంపరర్ వర్షిప్ అంటే ప్రజలంతా కూడా ఈ డొమిషియన్, ఈ రోమా చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆరాధించాలి అని చెప్పేసి ఆయన స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రజల్ని ఆ విధంగా పురికొల్పారు. సో ఆ టైంలో ఉన్న క్రైస్తవులు మేము ఈ రోమా చక్రవర్తి డొమిషియన్ని మేము ఆరాధించము అని అన్నప్పుడు వాళ్ళని చిత్రహింసలు పెట్టడము, దూరంగా ఉన్న ఐలాండ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని పెట్టేయడము, జైల్స్లో పెట్టడము, ఈవెన్ చంపేయడము, ఇలాంటి భయంకరమైన చిత్రహింసలు ఆ క్రైస్తవులకి అప్పుడు కలిగింది. ఇంకొక పక్కన చూస్తేనేమో నాస్టిసిజం అనే తప్పుడు సిద్ధాంతం. ఈ నాస్టిసిజంలో క్రీస్తు దైవత్వాన్ని వాళ్ళు నమ్మరు, క్రీస్తు దేవుడు కాదు అనే సిద్ధాంతము అప్పుడప్పుడే ఈ సంఘంలో కూడా వ్యాపించడం మొదలైంది. ఒక పక్కన చూస్తేనేమో డొమిషియన్ చక్రవర్తి ఎవరైతే ఆయన్ని ఆరాధించను అన్నారో దాన్ని బట్టి క్రైస్తవుల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు. ఇంకొక పక్కన చూస్తేనేమో ఈ తప్పుడు బోధ నాస్టిసిజం అనేది మెల్లమెల్లగా ఈ క్రైస్తవ సంఘంలో అది వ్యాపించడం మొదలైంది. సో ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల మధ్యలో ప్రజల హృదయాలు కలవరపడుతూ ఉంటే యోహాను ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని నిరూపిస్తూ ఆయనే దేవుడు అని చెప్పి ఈ యోహాను సువార్త సుమారు 80 నుంచి 90 మధ్యలో ఆయన అక్కడున్న యూదులకి, అదేవిధంగా యూదేతరులు జెంటైల్స్కి ఈయన రాస్తున్నాడని చెప్పి చాలామంది స్కాలర్స్ నమ్ముతారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 19,035 సంవత్సరాలు వస్తూ ఉన్నది. మనం ఇప్పుడు ఈ యోహాను సువార్త ధ్యానించబోతూ ఉన్నాం. మనము ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఏదైతే చదువుకున్నామో అది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువకి వెళ్ళబోయే ముందు రోజు రాత్రి మేడగదిలో జరిగిన సన్నివేశం ఇది. మొదటి వచనము ఫస్ట్ పార్ట్ మనం గమనిద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతోటి మీ హృదయమును కలవరపడనీయకుడి అని ఎందుకు చెప్తా ఉన్నాడు అని అంటే మనము దాన్ని అర్థం చేసుకునే కంటే ముందు అసలు ఈ కలవరపడడం అనే పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కలవరపడకుడి. కలవరం అంటే మూల భాష గ్రీకు భాషలో టారోసో, దాని నుంచి తర్జుమా చేయబడింది. టారోసో అనంటే నెమ్మది లేకుండా ఉండడం, యాంగ్జైటీ, కన్ఫ్యూజన్, ఈ పదాలన్నీ కూడా వస్తాయి. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని అంటే ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఒక సన్నివేశం జరుగుతుంది. బెతెస్దా కోనేటి దగ్గర ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటి వ్యక్తి వెళ్ళి నీళ్ళల్లో దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారని చెప్పేసి ఆ సన్నివేశంలో ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. సో దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు ఆ కదల్చబడడం టోరోస్సో అనే పదాన్ని ఉపయోగించారు. అంటే నెమ్మది లేకుండా ఉండడం, సముద్రంలో నిశ్శబ్దంగా లేకుండా అలలు ఎలా ఒకదానిపైన ఒకటి వస్తూ ఉంటాయో ఆ విధంగా ఉండడం, మనము అనుకున్నట్టు కన్ఫ్యూజన్, యాంగ్జైటీ స్టేట్ అది. శిష్యులు ఎందుకు కలవరపడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని ఎందుకు కలవరపడొద్దు అని అంటూ ఉన్నాడో మనము అర్థం చేసుకోవాలి అనంటే మనము ఇప్పుడు ఈ 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనము అక్కడున్న మా సన్నివేశంలో అది అర్థం కావాలి అని అంటే మనము దానికంటే ముందు జరిగిన సన్నివేశాలని అర్థం చేసుకుంటే అసలు శిష్యులు ఎందుకు కలవరపడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేంకి ఎంటర్ అవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేంకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ప్రజలంతా కూడా చాలా జాయ్ఫుల్గా ప్రభువైన యేసుక్రీస్తుని వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జేమని చెప్తూ ఉంటారు. వాళ్ళ బట్టలు కూడా కింద పరిచి ప్రభువైన యేసుక్రీస్తుని జాయ్ఫుల్గా వాళ్ళు వెల్కమ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడే మనము ప్రాబ్లం గమనించవచ్చు. ఏంటి అని అంటే ఈ యూదులు ఈ మెస్సయ్య క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భూమి మీదనే ఒక రాజ్యాన్ని స్థాపించి ఈ రోమా ప్రజలందరినీ కూడా పంపించేస్తాడు అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ మనము శిష్యులలో కూడా చూడవచ్చు. ఎందుకు అని అంటే నీ రాజ్యంలో ఎవరు క్రీస్తు మెస్సయ్య రాజ్యం స్థాపించిన తర్వాత ఎవరు కుడి పక్కన కూర్చుంటారు, ఎవరు ఎడం పక్కన కూర్చుంటారని డిస్కషన్స్ వాళ్ళు చేశారు. అండ్ ఆల్సో
ఆయన రాజ్యం స్థాపించిన తర్వాత దాంట్లో గొప్పవాడు ఎవరు అన్న డిస్కషన్స్ కూడా వాళ్ళు చూశారు. దీన్ని బట్టి శిష్యులకి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. కానీ క్రీస్తు చాలాసార్లు నేను ఇంకా కొంత టైం ఉంటాను, నా టైం ఇంకా రాలేదు, నా టైం వచ్చినప్పుడు నేను వెళ్తాను, ఇలాంటి పదాలు ఇవి శిష్యులతోటి ఇలాంటి విషయాలు చెప్తా ఉన్నారు. కానీ శిష్యులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో వాళ్ళు ఉండడం వల్ల, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అండ్ 13వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు మీలో ఒకడు నన్ను అప్పగించబోతా ఉన్నాడని అన్నాడు. ఇంకా కొంచెం కిందికి వచ్చిన తర్వాత 13వ అధ్యాయంలో నేను ఇంకా కొంత సమయమే మీతో ఉండబోతున్నాను అని అన్నాడు. సో దానికి పేతురు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని అడిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు నేను వెళ్ళే ప్లేస్కి నువ్వు ఇప్పుడు రావు కానీ తర్వాత వస్తావని అంటాడు. లేదు ప్రభువా, నేను ఎక్కడికైనా వస్తాను, నీ కోసం నేను ప్రాణం పెట్టడానికైనా కూడా సిద్ధమే అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు, పీటర్ నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? కోడి కూసే లోపే నేనెవరో నీకు తెలియదని చెప్పేసి నువ్వు 3 సార్లు నన్ను డినై చేస్తావు, అబద్ధం ఆడతావు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. శిష్యులకి థింగ్స్ అన్నీ కూడా కొంచెం అబ్నార్మల్గా కనిపించాయి. మాలో ఒకడు ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించబోతున్నాడా, అండ్ ఇంకా కొంత సమయమే ఉండబోతున్నాను అంటా ఉన్నాడు. అండ్ పీటర్ అందరి తరపున క్వశ్చన్స్ అడిగేవాడు, దేవుని కుమారుడు అని చెప్పేసి పీటర్ రికగ్నైజ్ చేశాడు క్రీస్తుని. ఈ పేతురు ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి 3 సార్లు చెప్తాడా అని చెప్పేసి ఈ శిష్యులకి థింగ్స్ కొంచెం అబ్నార్మల్గా అనిపించాయి. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో వాళ్ళు ఉండొచ్చు, థింగ్స్ అబ్నార్మల్గా అనిపించాయి. కానీ వాళ్ళకి అర్థమైంది మాత్రం ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు ఇక మాతోటి ఉండడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇక వాళ్ళతో ఉండకుండా ఉండడము వాళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళు 14వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేసరికి హృదయాలు కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళారు. క్రీస్తు మీ హృదయాలను కలవరపడనివ్వకండి అని అన్నప్పుడు క్రీస్తు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాడో మనము ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 12వ అధ్యాయము 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందునో తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. క్రీస్తు హృదయము, క్రీస్తు కలవరపడ్డట్టు మనము ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు లోక పాపాన్ని ఆయన మోయబోతూ ఉన్నాడు. ఆయన దేవుడి ఉగ్రతని, కంప్లీట్ వెయిట్ ఆఫ్ గాడ్స్ ర్యాత్ ఆయన అనుభవించబోతూ ఉన్నాడు. ఆయన చెమట రక్తపు బిందువుల్లాగా మారబోయే పరిస్థితి రాబోతుందని ఆయనకు తెలుసు. ఆయన చనిపోబోతున్నాడని ఆయనకు తెలుసు. సో ఈ విషయాలన్నింటిని బట్టి దేవుడు ఉగ్రత అనుభవించబోతూ ఉన్నాడని చెప్పి క్రీస్తు అక్కడ కలవరపడ్డం మనం చూస్తాం. కానీ శిష్యుల వైపు నుంచి చూస్తేనేమో క్రీస్తు తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తూ వచ్చాడు అన్న విషయాలు వాళ్ళు చూసి కూడా క్రీస్తు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాడు అన్న విషయాల్ని శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. ఈవెన్ గెత్సెమనే తోటలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చాలా యాగనీ గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే శిష్యులు పడుకొని ఉన్నారు. సో దాన్ని బట్టి శిష్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్లేస్లో ఉండుంటే, నేను 3 సంవత్సరాలు మీకు చాలా విషయాలు చెప్పాను, 3 సంవత్సరాలు నాతో తిరిగారు, అసలు మీరు 3 సంవత్సరాలు తిరిగి అసలు ఏం తెలుసుకున్నారో కూడా తెలియట్లేదు, నేను లోక పాపాన్ని మోసుకోబోతా ఉన్నాను, తండ్రి ఉగ్రతను అనుభవించబోతా ఉన్నాను, మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, మీతో విసిగిపోయాను, అసలు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రెస్పాన్స్, ఆయన స్పందన మనము ఒక్కసారి గమనించడానికి ప్రయత్నిద్దాం. ఆయనకు తెలుసు 3 సంవత్సరాలలో వాళ్ళు చేయకూడని పనులు చేశారని ఆయనకు తెలుసు, చాలా క్వశ్చన్స్ అడిగారని ఆయనకు తెలుసు. 3 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి వాళ్ళు ఎందుకున్నారో కూడా తెలియకుండా ఉన్నారన్న సంగతి తెలుసు. వాళ్ళు కలవరపడుతున్నారని తెలుసు.
ఒకవైపు నుంచి చూస్తేనేమో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడి ఉగ్రతని అనుభవించబోతా ఉన్నాడు. ఇంకొక వైపు చూస్తేనేమో శిష్యులకి 3 సంవత్సరాలు ఉండి కూడా క్రీస్తు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాడన్న సంగతి శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి మధ్యలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మెయిన్ కన్సర్న్, ఆయన చీఫ్ కన్సర్న్, ఆయన శిష్యులు కలవరపడ్డారు. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కంపాషనేట్ హార్ట్, ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రేమ, ఆయన కన్సర్న్ ఆ శిష్యుల పట్ల ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. శిష్యులు ఏ విధంగా అయితే వాళ్ళకి ఏదైతే కావాలనుకున్నారో, వాళ్ళకి ఏదైతే నచ్చిందో అదే అల్టిమేట్ పర్పస్ అన్నట్టు వాళ్ళు అనుకొని చివరికి వాళ్ళు ఏ విధంగా అయితే కలవరపడ్డారో, మనం కూడా మన జీవితాలలో మనకి నచ్చిన పనుల మీద మన ఫోకస్ అంతా కూడా పెట్టి అదే మన జీవితానికి అల్టిమేట్ పర్పస్ అనుకొని మనము కలవరపడే ఛాన్స్ ఉంది. ఒక రక్షింపబడ్డ క్రైస్తవురాలిగా మనకు దేవుడిచ్చిన గొప్ప బాధ్యత ఆయన గ్రేట్ కమిషన్, ఆయన గొప్ప ఆజ్ఞని పాటించడం. మనము మన జీవితంలో చేసినా కూడా ఈ గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో ఈ లైట్ కిందనే మనము ప్రతి పని కూడా చేయాలి. మన చదువు, మన ఉద్యోగం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ దీన్ని తీసేసి ఆ గ్రేట్ కమిషన్ కాకుండా చదువే మనకి ఇంకా కంప్లీట్, ఉద్యోగమే కంప్లీట్ ఇలా అని మనం అనుకుంటే మనం కూడా శిష్యుల్లాగా చివరికి దేవుడు చేసే పనిని అర్థం చేసుకోలేకుండా మనము కలవరపడే ఛాన్స్ ఉంది. సిట్యువేషన్స్ ఏవైనా కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం కలవరపడకండి అని చెప్తా ఉన్నాడు. క్రీస్తు ఇక్కడ కలవరపడటం ఆపడం ప్రారంభించట్లే అనట్లేదు, కలవరపడకుండా ఉండడానికి ట్రై చేయండి అనట్లేదు, కలవరపడకండి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ ఎ కమాండ్, కంప్లీట్ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంతటితోటి ఆపేయండి కలవరపడడం అని అంటూ ఉన్నాడు. మరి వాట్ ఈస్ ద స్ట్రాంగ్ రీజన్? బలమైన కారణం ఏంటి ఆయన శిష్యుల్ని కలవరపడకుండా ఉండమని చెప్పడానికి? మనము ఆ నెక్స్ట్ వర్సెస్లో మనం చూడొచ్చు. ఫస్ట్ వచనం 2వ భాగం చూద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని అంటే గ్రీక్ గ్రామర్ ప్రకారము అండ్ సందర్భాన్ని బట్టి మనము 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే చాలామంది దీన్ని 2 విధాలుగా చూస్తారు. దేవునిలో మీరు ఆల్రెడీ విశ్వాసం ఉంచుచున్నారు, నాలో కూడా విశ్వాసం ఉంచండి అని 1. 2, దేవునిలో విశ్వాసం ఉంచండి, నాలో కూడా విశ్వాసం ఉంచండి అని. ఈ 2 విధానాలలో దీన్ని ఎలా చూసినా కూడా దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది మాత్రం ఒకటే. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, దేవునిలో పెట్టే విశ్వాసం ఏదైతే ఉందో అదే విశ్వాసం, సేమ్ విశ్వాసం నాలో కూడా పెట్టండి అని అంటా ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవునితోటి తనను తాను ఈక్వల్గా చేసుకుంటా ఉన్నాడు. హీ ఈజ్ ఈక్వేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్. మనము అక్కడ ఆయన డివినిటీ, ఆయన దైవత్వాన్ని మనం చూడవచ్చు. ఈవెన్ యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ 14వ అధ్యాయంలో జరిగే సన్నివేశంలో ఉండి నా యందు విశ్వాసం ఉంచండి అని అంటున్నాడు. అండ్ ఆల్సో మనము ఆదికాండం ధ్యానంలో కూడా చూసాం లాస్ట్ సండే, అంతకుముందు సండే. త్రిత్వమై ఉన్న దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. అంటే భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన నా యందు మీరు విశ్వాసం ఉంచండి అని ఇక్కడ క్రీస్తు చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హీ ఈజ్ పాయింటింగ్ టు హిమ్సెల్ఫ్. అంటే ఆయన ఒక ఫిలాసఫీని నమ్మండి, లేదంటే ఒక ఐడియా నమ్మండి అని చెప్పట్లేదు, కానీ నన్ను నమ్మండి అని అంటా ఉన్నాడు. అంటే నేను ఏమై ఉన్నానో దాన్ని నమ్మండి అని అంటా ఉన్నాడు. నేను ఏమై ఉన్నానో దాన్ని నమ్మండి అని అనడానికి మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక యుద్ధ రంగంలో ఒక ఫెయిత్ఫుల్ కమాండర్ ఉన్నాడని అనుకుందాం. ఆయన ఫెయిత్ఫుల్ కమాండర్ అని మనము ఎలా చెప్పొచ్చు అని అంటే, ఆయన ఆ సోల్జర్స్కి ఇప్పుడు నెక్స్ట్ యుద్ధం చేయబోతా ఉన్నాము, నేను ఒక స్ట్రాటజీ చెప్తాను, ఆ స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి, నేను యుద్ధంలో మీ అందరికంటే ముందుండి నేను యుద్ధాన్ని నడిపిస్తాను
అని ఆ కమాండర్ చెప్పినప్పుడు, ఆ యుద్ధం చేసే టైం వచ్చినప్పుడు ఆ కమాండర్ చెప్పిన స్ట్రాటజీ చెప్పినట్టు పాటించి యుద్ధంలో అందరికంటే ముందుండి యుద్ధరంగంలో ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది చేశాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు, హీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ కమాండర్ అని మనం చెప్పొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు 3 సంవత్సరాలు శిష్యులతో పాటు ఉన్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయన ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పలేదు. శిష్యులకి అర్థమైనా కాకపోయినా ఆయన చెప్పినవన్నీ కూడా సత్యాలే. నేను చెప్పానో అదే చేశాను. నేను ఏం చెప్పి ఏది చేశానో అదే నేను బయలుపరుచుకున్నాను మీతోటి. నేను ఏమై ఉన్నానో నాలో విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొకటి చెప్పబోతా ఉన్నాను అని క్రీస్తు అంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితాలలో కూడా మనము కలవరపడే సమయాలలో మనము క్రీస్తు మన జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు, లేదంటే ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకుంటున్నామా? అసలు నా జీవితంలో ఆయన ఎప్పుడైనా ఆయన ఫెయిత్ఫుల్నెస్లో ఆయన ఫెయిల్ అయ్యాడా అని మనం వెనక్కి తిరిగి క్వశ్చన్ చేసుకుంటున్నామా? మన కలవర సమయాలలో, మన ప్రజెంట్ కలవర సమయాలను బట్టి మనము మన పాస్ట్లో దేవుడు చేసిన నమ్మకమైన ఆయన చూపించిన విశ్వాసతను మనము ఎప్పుడు కూడా చెరిపేయద్దు. ఆయన ప్రామిసెస్ని పట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఇంతకీ ఏ విషయాన్ని విశ్వసించమంటున్నాడు అనేది చెప్పడం మొదలుపెట్టాడు. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇక్కడ నా తండ్రి ఇల్లు అని అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయొద్దు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టాడు. అక్కడ ఉపయోగించిన పదము ఓయికోస్, అంటే ఫిజికల్ బిల్డింగ్, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బిల్డింగ్, మెటీరియలిస్టిక్ బిల్డింగ్ గురించి యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఈ పర్టికులర్ వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నప్పుడు ఇక్కడ వాడిన పదము ఓయికియా, అంటే ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేసెస్ అనే అర్థం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కలవరపడ్డారు, వాళ్ళని కంఫర్ట్ చేయడానికి ఒక ఇటర్నల్ హోప్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పరలోకం గురించి. అండ్ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని అంటే గ్రీకు పదము మొన్ని. ఇది కూడా ఇంచుమించు ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేసెస్, అబైడింగ్ అంటే తండ్రితోటి ఎప్పుడు కలిసి ఉండే స్థలము అన్న పదము అర్థం ఇక్కడ వస్తుంది. అనేక నివాసములు కలవు అని అంటే ఈ వచనాన్ని చాలామంది రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ డిఫరెంట్ బిల్డింగ్స్. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, దాని పక్కన ఇంకొక వేరే బిల్డింగ్ ఉంది, దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. నేను జస్ట్ లాస్ట్ వీక్ కూడా ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక వీడియో చూశాను. నేను దర్శనంలో పరలోకానికి వెళ్ళాను, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ చూశాను, దాని పక్కనే ఇంకొక చిన్న బిల్డింగ్ చూశాను, దానికి రూఫ్ కూడా లేదు. ఆ బిల్డింగ్ ఎవరిది అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాదే అని అన్నాడు. అదేంటి నా బిల్డింగ్ అంత చిన్నగా ఉంది అని అంటే, నువ్వు అంత మంచి పనులు చేయలేదు, నువ్వు కిందికి వెళ్ళి మంచి పనులు చేయి, నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా మెటీరియల్ మారి ఇక్కడికి వస్తే మేము బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తామని అన్నాడు. అందుకే నేను మళ్ళీ కిందికి వచ్చి మంచి పనులు చేయడం స్టార్ట్ చేశానని చెప్పేసి అలా చెప్తూ ఉన్నారు. ఇది చాలామంది ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. బట్ ఇక్కడ బిల్డింగ్ అని అంటే ఆయన మాట్లాడేది డిఫరెంట్ హౌజెస్ గురించి కాదు, అబండెంట్ ప్లేస్ గురించి. రక్షింపబడ్డ ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ స్థానం ఉంటుంది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. నో బిలీవర్ విల్ బి ఎక్స్క్లూడెడ్. రక్షింపబడ్డ ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకి ఒకవేళ మనము సెమినార్ ఏదైనా కండక్ట్ చేస్తే ఫస్ట్ 150 ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఎలా ఉంది అని మాట్లాడుకుంటాం మనం. ఎందుకు అని అంటే మన దగ్గర అంత ప్లేస్ లేకపోవచ్చు. 150 తర్వాత ఎవరికైనా రావాలని ఉన్నా కూడా సీట్స్ లేవంటాం. ఒకవేళ నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్స్ ఏదైనా కండక్ట్ చేస్తే ఫస్ట్ 1000 పీపుల్కే అని అంటారు. 1000 తర్వాత రావాలనుకున్న ప్లేస్ లేదు. బట్ ఈ విషయంలో, ఈ పర్టికులర్ టాపిక్లో
రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళకు కూడా స్థానం ఉంది. ఫస్ట్ రక్షణ పొందిన 500కు మాత్రమే స్థానం ఉంది, 1000 మందికి మాత్రమే స్థానం ఉంది అనట్లేదు. రక్షణ పొందిన వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడా విడవబడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండడానికి అబండెంట్ ప్లేస్ ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ టంగ్, అక్కడ ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనం నుంచి ఉండి అక్కడ దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని అంటే అందరం కూడా అక్కడ ఉంటాం రక్షింపబడ్డ వాళ్ళమని. లేని ఎడల మీతో చెప్పుదును అంటే మళ్ళీ ఆయన నమ్మకత్వం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు అక్కడ స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని అంటూ ఉన్నాడు. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానంటే హీ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్, అగైన్ ఇక్కడ దీన్ని కూడా చాలా రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. హీ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ బిల్డింగ్ని డెకరేషన్ చేయట్లేదు, పరలోకంలో డెకరేషన్ చేయట్లేదు. హెవెన్ ఈజ్ నాట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆయన పరలోకపు పరిచర్యల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈజ్ టాకింగ్ అబౌట్ డెత్, రిజరక్షన్, అసెన్షన్ అండ్ హెవెన్లీ మినిస్ట్రీస్. శిష్యులకున్న అడ్డంకి పాపంలో బానిసత్వము, దేవుడి ఉగ్రత, అదంతా తొలగించి నేను వెళ్ళి మీకు అక్కడ స్థలం సిద్ధపరుస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, కానీ మీకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నానని వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడు. దెర్ ఈజ్ యాక్సెస్ టు హెవెన్ అండ్ ఐ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. వాళ్ళకి ఒక హోప్ ఇస్తూ ఉన్నాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో కూడా మనం చూడవచ్చు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె తెరలోపల ప్రవేశించుచున్నది అతి పరిశుద్ధ స్థలం, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మనకంటే ముందుగా అంటే ఇక్కడ వాడిన పదము ప్రోట్రోమోస్. అంటే ఒక వ్యక్తి ఎవరైనా మనకంటే ముందు వెళ్ళి మన కోసము ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నాడు అని అంటే దానికి వాడే పదం ప్రోట్రోమోస్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనందరి తరపున ఆయన అక్కడికి వెళ్ళి మనకి ప్లేస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఎలా అని అంటే ఆయన మన కోసం ఇంటర్సీడ్ చేస్తూ ఉన్నాడు. మనం పాపం చేసే ప్రతిసారి కూడా ఆయన మన తరపున ఇంటర్సీడ్ చేసి మన సాల్వేషన్ని ఆయన సెక్యూర్ చేస్తూ ఉన్నాడు, మన ప్లేస్ని ఆయన సెక్యూర్ చేస్తూ ఉన్నాడు, ఆయన మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా ఉంటూ. సో దట్ ఈస్ వాట్ హీ ఈజ్ టాకింగ్ అబౌట్. మన మైకేల్ అన్న మనకి ప్రేయర్ పాయింట్స్ ప్రింట్ తీసి మనకు అందరికీ బుక్స్ ఇచ్చాడు. మనలో ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నామో తెలియదు, కానీ మన కోసము కంటిన్యూస్గా ప్రార్థన చేసే ఒకే ఒక వ్యక్తి మటుకు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మనము ఇంత సెక్యూర్డ్గా ఇక్కడ ఉన్నాం. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ అస్. ఆయన మన కోసం స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆ శిష్యులకు ఇచ్చే హోప్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మనం ఒక్కసారి ఇక్కడ ఆగి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కన్సర్న్ ఆయన శిష్యుల పట్ల ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆయన కొన్ని లాజికల్ స్టెప్స్ గుండా శిష్యుల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఓదార్చడానికి. మీరు కలవరపడొద్దు, ఎందుకు అనంటే నాలో విశ్వాసం ఉంచండి, ఎందుకు అనంటే మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నా అని అంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే నేనుండే స్థలంలోకి మీరు కూడా వస్తారో అని అంటూ ఉన్నాడు. సో డిసైపుల్స్ గ్రేటెస్ట్ కన్సర్న్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్రీస్తు క్లియర్గా అడ్రస్ చేస్తూ ఉన్నాడు. శిష్యులు అసలు కలవరపడ్డది ప్రభువైన యేసుక్రీస్తు మాతో పాటు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కలవరపడ్డారు. సేమ్ అదే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి చెప్తా ఉన్నారు, మీరు నాతో పాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అని చెప్తా ఉన్నాడు. శిష్యులు కలవరపడకుండా ఉండడానికి క్రైస్ట్ అంత స్ట్రాంగ్గా కమాండ్ చేసి ఇంకా కలవరపడొద్దు అని ఎందుకు చెప్పాడు అని అంటే ఆయన ఇక్కడ ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఇదే స్ట్రాంగ్ రీజన్, ఆయనతో పాటు వీళ్ళు ఉండబోతూ ఉన్నారు. అండ్ మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును అని అంటూ ఉన్నాడు.
అంటే మరలా వచ్చి తీసుకొని వెళ్ళడం అంటే హీ ఈజ్ టాకింగ్ అబౌట్ సెకండ్ కమ్మింగ్. ఆయన రెండవసారి రావడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అనట్లేదు, మళ్ళీ వచ్చి నా దగ్గర ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అంటా ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఫోకస్ అంతా కూడా ఒక ప్లేస్ నుంచి ఒక పర్సన్ మీదకి షిఫ్ట్ అవుతూ ఉంది. ఐ యామ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, ఐ విల్ బీ యువర్ రూమ్ ఇన్ ఫాదర్స్ హౌస్ అని చెప్తున్నట్టు మనము అర్థం చేసుకోవచ్చు. మనము ఒక వ్యక్తిగత సంబంధము మీరు నాతో కలిగి ఉండొచ్చు అని అక్కడ శిష్యులకు చెప్తా ఉన్నాడు. పరలోకం యొక్క గొప్పతనం అక్కడ ఉండే మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు. దేవుడి యొక్క రెండవ రాకడ పరలోకంలో ఉండే మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి కాదు. ఒకవేళ మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించే అయ్యుండుంటే ప్రభువైన యేసుక్రీస్తు మాథ్యూ ట్యాక్స్ కలెక్టర్తో చెప్పేవాడు, అక్కడికి వచ్చి ఒక మంచి బిజినెస్ సెటప్ చేసుకో అని చెప్పేసి. పేతురుతో చెప్పేవాడు, నీ కోసం ఒక చెరువు సిద్ధపరుస్తున్నాను, వచ్చి అక్కడ చేపలు పట్టొచ్చు అని చెప్పేసి. బట్ హీ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్. పరలోకం అంటే ఏదో బంగారమో వజ్ర వైడూర్యాలు వెండి అది కాదు మన పర్స్పెక్టివ్. పరలోకం యొక్క జాయ్ అది కాదు. అక్కడ రకరకాల పూలు ఉంటాయి, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తాయి, లేదంటే రకరకాల పండ్లు ఉంటాయి, వాటిని తినొచ్చు, లేదంటే బంగారం, ఇదంతా కాదు. అసలు దేవుని రెండవ రాకడ అండ్ పరలోకం యొక్క గొప్ప సంతోషం కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. రెండవ రాకడ యొక్క గొప్ప ఉద్దేశం, వీఆర్ గోయింగ్ టు రీయునైట్ విత్ ద గ్లోరియస్ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్ను నన్ను మనందరినీ రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకోవడం, ఆయనతో పాటు ఉండడమే పరలోకంలో గొప్ప సంతోషం. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ హెవెన్. దేవుడు తన కృపచేత మనల్ని రక్షించుకున్న తర్వాత మనము ఆ క్రీస్తే మన కోరిక. క్రీస్తు కోసం బతకాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు చెప్పిన పనులు చేయాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనకి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి అన్న కోరిక, ఆశ ఒకవేళ మన మోటివేషన్ కాకపోతే మనకి పరలోకం పరాయి స్థలం అవుతుంది. ఎందుకు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రామిస్ చేసేదే అది. మీరు నాతో ఉండబోతున్నారు అని అంటా ఉన్నారు. మీరు వచ్చి ఒక ప్లేస్లో ఉంటారు అనట్లేదు. క్రీస్తే ఆశ, మన జీవితం, మన కోరిక అయి ఉన్నాడా మనం ఒకసారి ఆలోచించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక రక్షింపబడ్డ క్రైస్తవుడిగా, క్రైస్తవరాలిగా మనకి ఎన్ని కలవరాయినైనా ఉండనివ్వండి, కానీ మనము సంతోషంగా బ్రతకడానికి బలమైన కారణం ఒకటి ఉంది. ఒకానొక రోజు మనము ఆయనతో పాటు ఉండబోతున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్ మనకి. సో నాతో మీరు ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అని చెప్పిన తర్వాత 4వ వచనంలో, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఇంతకుముందు ఈ ప్యాసేజ్లో కూడా చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఆయన రాజ్య సువార్తని ప్రకటించినప్పుడు ఆయన శిష్యులకి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఈవెన్ దో క్రీస్తుకి శిష్యుల వీక్నెసెస్ తెలిసినా కూడా హీ ఈజ్ అఫర్మింగ్ దెమ్, అంటే మీకు తెలుసు అని అంటా ఉన్నాడు. అంటే తోమా నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడుగుతాడని చెప్పేసి యాక్చువల్గా ప్రభువైన యేసుక్రీస్తుకి మనసులో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. బట్ మీకు ఏం తెలియదు అనట్లేదు ఇక్కడ, మీకు తెలుసు అని అంటా ఉన్నాడు. వాళ్ళకి తెలిసిందల్లా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే కాబట్టి. సో మొత్తం కంప్లీట్గా తెలియకపోయి ఉండొచ్చు, బట్ మీకు తెలుసు అని అఫర్మ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ క్రీస్తు యొక్క కనికరం మళ్ళీ మనం చూడొచ్చు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఈ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. సో తోమా దానికి మార్గం అని అంటే మేబీ అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేది అని అనుకొని ఉండొచ్చు తోమా. కానీ దేవుడు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అంటా ఉన్నాడు. అండ్ దిస్ ఈజ్ ద వెరీ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ నేనే అనేది, ఐ యామ్ అనేది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఎందుకు అని అంటే మనం ఒకసారి యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. శిష్యులు, సోల్జర్స్ అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు క్రీస్తుకి అది తెలిసి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు సోల్జర్స్ని.
ఆ సోల్జర్స్ వాళ్ళన్నారు, ఆ సైనికులు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామని అన్నాడు. మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అని అన్నప్పుడు ఆయన క్రీస్తు ఇచ్చిన రెస్పాన్స్, నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. అక్కడ ఆయన దైవత్వం, నేనే అనే పదంలో ఆయన దైవత్వంని ఆయన కనుపరుస్తూ ఉన్నాడు. జాన్ కాల్విన్ ఏమంటాడు అని అంటే, ఆయన డివినిటీ నేనే అని అన్నప్పుడు ఆయన డివినిటీ అవుట్ బర్స్ట్ అయింది, వాళ్ళు తట్టుకోలేక నేల మీద పడిపోయారని అంటా ఉన్నాడు. ఎందుకు అనంటే, నేనే అంటే స్వయంగా యాహ్వే అనే దేవుడి నామమైన హిబ్రూ పదాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తుంది. అంటే ఐ యామ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, నేను స్వయం బౌడను, నేను మార్పు లేని వాడను, నేను నిత్యుడను అని చెప్పేసి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయన ఒక మార్గాన్ని చూపిస్తా అనట్లేదు, లేదంటే మార్గం ఎక్కడుందో చెప్తా అనట్లేదు. ఆయన నేనే దేవుణ్ణి, నేనే మార్గం అని చెప్తా ఉన్నాడు. ఆయన నేనే అన్నప్పుడు మిగతా అన్ని ఆల్టర్నేటివ్స్ని కూడా పక్కన పెట్టి ఆయన కొట్టిపారేస్తూ ఉన్నారు. నో గుడ్ వర్క్స్ ఎనీథింగ్, కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మార్గం అని ఆయన చెప్తా ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి నేను ఒక మాట చెప్పనివ్వండి. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఎలా అయితే స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళ కోసం కూడా ఒక స్థలం ఉంది. అదే నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, కటిక చీకటి, ఏడుపు, పండ్లు కొరకటం అక్కడ ఉంటాయి. సంపూర్ణమైన దేవుడి ఉగ్రత అక్కడ కిమ్మరించబడతా ఉంటే అక్కడ తట్టుకునేవాడు ఎవరు కూడా ఉండడు. మనందరం కూడా దేవుడి పోలికలో మనం సృష్టించబడ్డాం. దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి మనము అవిధేయత చూపెట్టి పాపంలో చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనల్ని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఆయన పరిశుద్ధుడు, అదేవిధంగా ఆయన నీతిమంతుడు కూడా, న్యాయవంతుడు కూడా. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా న్యాయం జరిగించాలి అని అంటే ఆయన మనకు శిక్ష వేయాలి. కానీ ఈ న్యాయవంతుడు, ఈ పరిశుద్ధమైన దేవుడు ప్రేమమయుడు అని కూడా బైబిల్ చెప్తా ఉంది. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన మన మీద శిక్ష వేయకుండా తన మీద తాను శిక్ష వేసుకొని, ఆయన శరీరధారిగా వచ్చి తన మీద తాను శిక్ష వేసుకొని మన అందరికీ కూడా ఆయన నేనే మార్గం అని చెప్తా ఉన్నాడు. సో క్రీస్తు మాత్రమే మార్గం. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇంకా విశ్వసించకపోతే దయచేసి మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచండి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ నేనే సత్యం అని శిష్యులతో అంటూ ఉన్నాడు. నేనే సత్యం అని శిష్యులతో అంటూ ఉన్నాడు. శిష్యులకి సత్యం, యూదులకి సత్యం అంటే ఏంటిది అని అంటే, కీర్తనలు 119వ అధ్యాయము 142వ వచనంలో, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శిష్యులు, యూదులు ధర్మశాస్త్రాన్ని సత్యంగా చూస్తారు. ఎందుకు అని అంటే ఈ ధర్మశాస్త్రంలో దేవుడి స్టాండర్డ్స్ ఉంటాయి. దేవుడి స్టాండర్డ్స్కి తగ్గట్టు బ్రతికినప్పుడు దేవునికి యాక్సెస్ దొరుకుతుందని చెప్పేసి ఈ ధర్మశాస్త్రాన్ని సత్యంగా చూస్తారు. కానీ ఈ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడి స్టాండర్డ్స్ అన్నిటినీ కూడా పాటించింది, కేవలము దాన్ని నెరవేర్చింది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మీరు ధర్మశాస్త్రాన్ని సత్యంగా చూస్తూ ఉన్నారు, అందులో ఉన్న గాడ్స్ స్టాండర్డ్స్ ద్వారా మీరు దేవుణ్ణి యాక్సెస్ చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ మీరు నెరవేర్చలేరు, మీరు ఎప్పటికి కూడా నెరవేర్చలేరు. నేను మొత్తం నెరవేర్చాను, నేను మాత్రమే సత్యము, నా ద్వారా మాత్రమే మీకు దేవుని దగ్గరికి యాక్సెస్ ఉంది అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ క్రైస్ట్, హీ ఈజ్ ఈక్వేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ లా అండ్ ట్రూత్. మానవ చరిత్రలో ఎప్పుడు కూడా లేనంత ఇన్ఫర్మేషన్ మనము ఇప్పుడు యాక్సెస్ చేయడానికి మనకి క్యాపబిలిటీ ఉంది. అంటే మనకి స్టాటిస్టిక్స్ ప్రకారము 60 నుంచి 70% వరకు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అబద్ధం. అండ్ మిగతా 30 నుంచి 40% వరకు మనకున్న ఇన్ఫర్మేషన్లో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అది చెప్పలేమని చెప్పేసి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అంటే ఏదన్నా ఒక విషయము నిజమా అబద్ధమా అని ఇన్ఫర్మేషన్ చెప్పే విషయంలో. కానీ ఏ కాలంలో అయినా ఏ తరంలో అయినా కూడా కేవలము క్రీస్తు మాత్రమే సత్యము. ఒక విషయం నిజమా అబద్ధమా అని మనము తెలుసుకోవాలి అని అంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ నుంచి మాత్రమే మనం తెలుసుకోగలం. ఒకవేళ క్రీస్తు క్యారెక్టర్ని
అది కాంట్రడిక్ట్ చేస్తూ ఉంది అని అంటే అది ఎంత ఇంప్రెసివ్ అయినా ఉండనివ్వండి, అది ఎంత వినసొంపుగా అయినా ఉండనివ్వండి, దాన్ని పక్కకు పెట్టేసేయడమే. అండ్ ఆయన ఏమై ఉన్నాడు అనేది ఆయన వాక్యం ద్వారా మనకి బయలుపరుచుకున్నాడు. అండ్ హీ ఈజ్ ద ట్రూత్. అందుకే శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సత్యంలో వాళ్ళు నడిచారు కాబట్టి వీళ్ళు క్రీస్తుని వెంబడించిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు గుర్తు చేసుకున్నారు. అండ్ ఆ సత్యం ద్వారా, ఆ మార్గం ద్వారా నేనే దేవుడికి యాక్సెస్ అని చెప్తా ఉన్నాడు. అండ్ యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూద్దాం. అండ్ క్రీస్తు రాబోయే మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ నేనే జీవం అని అంటూ ఉన్నాడు. ఒకసారి ఈ వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. ఆయనకు మరణం మీద, జీవం మీద అధికారం ఉంది అని చెప్పి శిష్యులకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను అని మీరు కలవరపడుతున్నారు, కానీ నేనే మీ నిత్య జీవం అని శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఈవెన్ యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయనలో జీవం ఉండెను అని యోహాను రాశాడు. ఇదే యోహాను 14వ అధ్యాయం 19వ వచనంలో నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు అని అంటా ఉన్నాడు. ఆయన కలవరపడుతున్న తన శిష్యులకి నిత్య జీవాన్ని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. శిష్యులు అనుకున్నారు, ఈ మెస్సయ్య మమ్మల్ని ఈ రోమా సామ్రాజ్యం నుంచి విమోచిస్తాడు అని శిష్యులు అనుకున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళకి ఇద్దామనుకున్న విమోచన కేవలము ఈ సామాజికమైన విమోచన, రాజకీయపరమైన విమోచన కాదు. ఆయన ఇద్దామనుకున్న విమోచన అంతకంటే గొప్పది. పాపానికి, మరణానికి, బానిసత్వంలో ఉన్న జీవితాలని విమోచించి నిత్య జీవంలో స్వేచ్ఛ కలిగిన జీవితాలు క్రీస్తులో ఆయన ఇద్దామనుకున్నారు. కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కలవరపడ్డారు. కానీ మిమ్మల్ని నాతో పాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే దేవుడి దగ్గరికి యాక్సెస్ అని చెప్పి ఆ శిష్యులకి చెప్తా ఉన్నాడు. డియర్ చర్చ్, ఒకవేళ మనము ఏదైనా విషయం వల్ల కలవరపడుతున్నామా? అసలు మన కలవరం ఏంటి? ఉద్యోగమా? ఉద్యోగం లేదు, ఎలా బ్రతకాలి? ఒకవేళ ఉద్యోగం పోతే ఎలా బ్రతకాలి అని చెప్పేసి కలవరపడుతూ ఉన్నామా? నా ఫ్యామిలీకి ఏమైద్ది ఒకవేళ నా ఉద్యోగం పోతే అని చెప్పేసి ఆలోచిస్తున్నామా? ఒకవేళ కుటుంబ పరిస్థితులు బాగాలేదా? ఒకవేళ తల్లిదండ్రులు నా దగ్గర ఉండట్లేదు, బంధువులతోటి నాకు ప్రాబ్లం అవుతుంది అని ఆలోచిస్తున్నామా? ఒకవేళ అనారోగ్యంతో ఉన్నానో ఇది ఎలా తీరుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నామా? లేకపోతే మన ఆరోగ్యం బాగున్నా కూడా ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో మనము సతమతం అయిపోతే ఎలా, నా జీవితం అనారోగ్యంతో ములిస్తే ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నామా? ఒకవేళ మరణం, నా ఏజ్ అయిపోతూ ఉంది, ఒకవేళ మరణానికి దగ్గర పడుతూ ఉన్నానో ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నామా? మరణ భయం, ఒకవేళ దానివల్ల మనం కలవరపడుతున్నామా? ఒంటరితనం, ఇంకా ఎన్నాళ్ళు ఈ ఒంటరితనం అని చెప్పేసి మనము కలవరపడుతున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకవేళ గతంలో చేసిన మిస్టేక్స్ వల్ల, తప్పుల వల్ల నేను యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నాను, నేను చేసిన గతంలో చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు నా ఫ్యూచర్ ఏమవుతుందో అని చెప్పి కలవరపడుతూ ఉన్నామా? లేదంటే దేవునిలో ఎదగాలి, ఒక్కొక్కసారి స్పిరిచువల్ థింగ్స్ వల్ల కూడా మనము యాంగ్జైటీ చెందుతాం, దేవునిలో ఇంకా ఎదగాలి, దేవుడి వాక్యం నేర్చుకోవాలి అని చెప్పి ఆ విధంగా కలవరపడుతున్నామా? మనము ఒకసారి ఆలోచించుకుందాం. ఆ రోజు శిష్యుల పరిస్థితి అర్థం చేసుకొని కలవరపడకండి అని చెప్పిన క్రీస్తే ఈరోజు నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలిగిన నిత్యుడైన దేవుడు. మనము నిజంగా కలవరపడాల్సింది ఒకటి ఉంది, అదే నిత్య నరకం, నిత్య శిక్ష. కానీ జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఆయన ఆ నిత్య కలవరం నుంచి మనల్ని తప్పించాడు. ఆ నిత్య కలవరం నుంచి తప్పించిన దేవుడికి నా పరిస్థితి తెలీదా? ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి ఎప్పటికీ ఆయనతో పాటు
ఉండేంతవరకు కూడా మన ప్రతి కలవరంలో కూడా ఆయన తోడుంటా అని అంటూ ఉన్నాడు. అండ్ మన ప్రతి బాష్ప బిందువు కూడా ఆయన తుడిచివేస్తా అని అంటూ ఉన్నాడు. ఒకసారి ప్రకటన 21:4 చూద్దాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. హొరాటియో స్పాఫోర్డ్ అనే ఒక చికాగో, అమెరికాకి చెందిన ఒక క్రిస్టియన్ లాయర్ అండ్ ఆల్సో ఆయన ఒక బిజినెస్ మ్యాన్. 1870వ సంవత్సరంలో ఆయన బిజినెస్లో ఉన్న అంతా కూడా కాలిపోయింది. ఆ బిజినెస్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా కాలిపోయాయి. అదే సంవత్సరంలో ఆయన చిన్న కుమారుడు చనిపోయాడు. 4 సంవత్సరాల అతను. ఆయనకి 4 కుమార్తెలు, ఒక బాబు అండ్ ఆల్సో తన భార్య పేరు హ్యానా. అదే సంవత్సరంలో తన కుమారుడు చనిపోయాడు. అండ్ దానికి సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఆయన యూరోప్కి వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీతోటి ట్రిప్ ప్లాన్ చేసి యూరోప్కి వెళ్తూ ఉన్నాడు. సో కానీ చివరి క్షణాలలో ఆయన ఒక బిజినెస్ పని వల్ల ఆయన డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. సో ఆయన తన ఫ్యామిలీని ఆ యూరోప్కి పంపించాడు ఆ ట్రిప్కి. అండ్ ఆ షిప్ వెళ్తూ ఉంటే మధ్యలో ఒక షిప్ ఢీ కొట్టి అక్కడ ఒక ట్రాజెడీ జరిగింది. దాంట్లో 4 కుమార్తెలు కూడా మునిగి చనిపోయారు. వాళ్ళ భార్య హ్యానాని అక్కడ ఉన్న రెస్క్యూ టీం కాపాడి వాళ్ళు యూరోప్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ యూరోప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య తనకి టెలిగ్రామ్ పంపించింది, సేవ్డ్ ఓలన్ వాట్ షల్ ఐ డూ అని చెప్పేసి. సో ఈయన దాన్ని చూసిన ఇతను ఆయన వెంటనే తను ఇంకొక షిప్లో ఆయన ప్రయాణం అయ్యి ఆ యూరోప్ వాళ్ళ భార్య హ్యానా దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ షిప్ అదే అట్లాంటిక్ మహాసముద్రంలో వాళ్ళ కూతుర్లు ఎక్కడైతే మునిగిపోయి చనిపోయారో అదే ప్లేస్కి ఆ షిప్ వచ్చిన టైంలో ఆ షిప్ కెప్టెన్ వచ్చి ఇతని దగ్గరికి, ఇక్కడే ఆ ట్రాజెడీ జరిగింది, ఇక్కడే నీ 4 కూతుర్లు మునిగిపోయి చనిపోయారని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ టైంలో ఆయన సైలెంట్గా ఆయన క్యాబిన్లోకి వెళ్ళి ఆయన రాసుకున్న మాటలే చాలామంది ఇప్పుడు పాటలుగా పాడుతూ ఉంటారు. దాంట్లో కొన్ని 4 మాటల్ని నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నా. ప్రశాంతమైన నది నన్ను పలకరించినప్పుడు, బాధలు దుఃఖాలు సముద్ర తరంగాల వలె పైకి ఎగసిపడుతున్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నా నీవు నాకు నేర్పిన మాట, అది నా ఆత్మకు శ్రేయస్కరమే. స్పాఫోర్డ్ లాగా మన జీవితంలో మన కలవరాల మధ్యలలో మనము క్రీస్తుని ఆశ్రయిస్తున్నామా లేదా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకుందాం. మన కలవరాల మధ్యలో మనము క్రీస్తుని ఆశ్రయించకపోతే మనందరం కూడా దేవుని ఫర్గివ్నెస్ అడుగుదాం, దేవుణ్ణి క్షమించమని అడుగుదాం. అండ్ లెట్ us ఆస్క్ గాడ్స్ ఫర్గివ్నెస్. మన ప్రతి కలవరం మధ్య ఆయన రాక కోసం ఆయనతో పాటు ఉండడానికి హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్గా మనందరం కూడా ఎదురు చూద్దాం. లెట్ us ప్రే. కృపగలిగిన దేవా, మీ పాదాల చెంతకు మేము వస్తున్నాం నాయన. మా జీవితాలలో మేము కలవరానికి గురి చెందే సిట్యువేషన్స్ చాలా ఉండుంటాయి దేవా, కానీ మీరు కలవరపడొద్దని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అందుని బట్టి మీకు థ్యాంక్ యూ నాయన. దేవా, మా నిత్య కలవరం నుంచి మీరు తప్పించిన మీరు మా ప్రతి కలవరాలు, ఈ టెంపరీ వరల్డ్లో ఉన్న ప్రతి కలవరాన్ని కూడా మీరు తప్పించగలరు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు రాక కోసము మేము ఎదురు చూసే సంఘంగా మమ్మల్ని సిద్ధపరచమని చెప్పేసి బతిమలాడుతూ ఉన్నాం నాయన. మా ప్రతి కలవరంలో మీరు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించి మీ మహిమ కోసం మేము సంఘంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.